క్రిస్మస్ అంటే ఏది ఇంపార్టెంటో అది వదిలేశారు. ఏంటది? మన హృదయం అనే బెత్లెహేంలో క్రీస్తు జన్మించాడు. ఈ విషయాన్ని ప్రపంచానికి మనం చెప్పాలి. ఇదే కదా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఎందుకు ప్రభు వచ్చాడో ఆ విషయాన్ని చెప్పాలి. మనం దాన్ని వదిలేసాం. మనం దేని మీద పడ్డామంటే లైట్స్ మీద పడ్డాం, డెకరేషన్స్ మీద పడ్డాం. ఎలా డెకరేట్ చేయాలి, ఆ చర్చ్ వాళ్ళు ఎలా డెకరేట్ చేశారు, మనం దానికి మించిన డెకరేషన్ చేయాలి. వాళ్ళు ఎన్ని లైట్స్ వేశారు, దానికి మించింది మనం వేయాలి. వాళ్ళు ఎల్ఈడి స్క్రీన్ పెట్టారా, దానికి మించింది మనము పెట్టాలి. కాబట్టి పెయింట్ నీట్గా కొట్టాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, బెలూన్స్ వేయాలి, కలర్ రంగులుగా మన ఇల్లులు మార్చుకోవాలి. కాబట్టి ట్రీ పెట్టాలి, స్టార్ పెట్టాలి. అన్ని వీటి మీద మనం ఆలోచించాం. కానీ మన ఇంట్లో సమాధానం ఉందా? మన ఇంట్లో ప్రతి ఒక్కరు రక్షణలో ఉన్నారు? మన ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు క్రీస్తులు అడుగులు వేస్తున్నారా? ప్రతి ఒక్కరు దైవికంగా బ్రతుకుతున్నారా? ప్రతి ఒక్కరు దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నారా, జీవిస్తున్నారా? ఇది వదిలేశారండి. విశ్వాసంలో ఉన్నారో లేదో ఇది వదిలేశారు. కుటుంబం అంతా దైవికంగా దేవుల్లో ఉన్నారో లేదో ఇది వదిలేశారు. ఏది ప్రాముఖ్యమని వెళ్ళారనంటే లైటింగ్ సిస్టము, తర్వాత డెకరేషన్స్, గిఫ్ట్స్, పార్టీస్, వీటి మీద మనసు పెట్టారు. ఎలాగైతే శాస్త్రులు పరిచయాలు వేటి గురించి మనసు పెట్టకూడదో దాని మీద మనసు పెట్టారు. సోంపులో, జీలకర్రలో 10వ వంతు కావాలని చెప్పి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశారంట. ప్రధానమైనది వదిలేశారంట.